వేసి బీరకాయ కాంబినేషన్లో పాలు పోసి కనుక వండితే పుల్కాల్లోకి అద్భుతంగా ఉంటుంది. 1/2 కేజీ నుంచి 3/4 కేజీ కూర ఈజీగా తినొచ్చు, హాయిగా ఉంటుందన్నమాట. బీరకాయ శనగపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 250 గ్రాములు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1/2 కప్, పాలు 1 కప్, వేపించిన వేరుశనగపప్పుల ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్స్, వేపించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి దానిలో మేగడ వేసాం. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఈ 4 తాలింపులో వేసాక వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తాలింపు వేగిన తర్వాత